హాయ్ అండి. ఇప్పుడు మనము అటుకులు అయితే పోన్కి వేసుకుంటున్నాము. ఇవి ఒక అరకిలో పేపర్ అటుకులు, ఇవి ఒక అరకిలో. ఇక ఈ బోల్ పలాలు ఇవి ఒక సంచి తీసుకుంటాం కదా మనం, అంటే చిన్న సంచి, దాంట్లో సగం చెటాకు మిరపకాయలు, ఇగో చిన్నది బూందీ ప్యాకెటు, ఇగో సగం గ్లాసా పల్లీలు, కళ్యామాకు 2 ఎల్లిగడ్డలు, ఇగో ఎల్లిగడ్డలు. మనం ఎల్లిగడ్డలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి మనకు. ఇప్పుడు మనము ఇక వేయించి పెట్టుకుందాం, అంటే ఇవి కోద్దాం. ఇవి కోసుకొని ఇవి నూనెలోకి వెళ్ళి బయటికి తీసుకోవాలి. ఇవి పొడి మొక్కుడు పెట్టుకొని పట్టిగా వేయించుకోవాలి. ఫస్ట్ కొంచెం కరకర అయ్యేంతట్టు వేయించుకొని పక్క పెట్టుకున్నాక అప్పుడు మనం నూనె పోసుకుందాం. చేసుకునే విధానం చూపెడదాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని బోలపలాలు వేయించుకుందాం. వట్టిదే ముక్కుడు పెట్టి ఎంపుకోవాలి, నూనె పోయొద్దు. ఫస్ట్ నూనె పోయకుండా ఇప్పుడు ఈ బోల్ పలాలు మనం కొంచెం కరకర అనేటట్టు ఎంపుకుందాం. ఇప్పుడైతే వేడెక్కింది. సిమ్లో పెట్టుకొని ఎంపుకుందాం. నీళ్ళు ఎగిరిపోయినాయి. పొడి ముక్కుట్లను పోసుకొని ఎంపుకోవాలి. ఇవి మంచిగా కరకర కావాలి. కరకర అయినాక దించుకుందాం. బోల్ పేలాలు అయితే ఏగినాయి. ఈ ఏగిన ఎట్లా ఏర్పడాలని అంటారు కదా, ఇక ఇట్లా ఒత్తితే ఇక ఇట్లా కావాలి. పిండి అయితే అప్పుడు మంచిగా కరకర అయినట్టు. ఇప్పుడు దించుకుందాం. అవి దించుకొని ఇలా నూనె పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యిన పెట్టుకొని నూనె పోసుకుందాం. 2 పావులైతే నూనె పోస్తాను వీటికి. ఇప్పుడు ఇలా పల్లీలు తీసుకుందాం. మనం నూనె కాలినాక పల్లీలు పోసుకొని ఫస్ట్ తీసుకోవాలి బయటికి. ఎక్కింది, పల్లీలు పోసుకుందాం. ఇవి బాగా సేపు ఉంచద్దు, అట్టిగానే మాడిపోతాయి తొందరగా. పోయి సిమ్లో పెట్టుకొని ఎంపుకోవాలి పల్లీలు. ఇగో ఇట్లా ఎర్రబడితే సరిపోతుంది. పల్లీలు అన్నీ కొంచెం తీసుకోవాలి, నూనెలో ఉంచద్దు. ఉంచితే ఏమవుతుందంటే ఇవి మళ్ళీ మనం మిరపకాయలు వేసినాం అనుకో పచ్చిగా ఉంటాయి, మెత్తబడతాయి ఈ విత్తులు, ఇవి పల్లి గింజలు. అందుకే తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కళ్యామాకు వేసుకుందాం. ఎల్లిపాయ ముద్ద, కొంచెం గోలినాక మిరపకాయలు వేసుకున్నాం. కోసి పెట్టుకున్న మిరపకాయలు కారం ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటాయి అటుకులు. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఇవి ఎట్లా అంటే వీటికి నూనె ఇడిచిపెట్టాలి, అప్పుడైతేనే ఇవి మనకు పంట కింద పడితే కారం ఉండదు అన్నట్టు. మిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి. పచ్చివి వేసినాం అనుకో వీళ్ళంతా పసుపు ఇరుక్తుంది, అంత టేస్ట్ ఉండదు. ఇవి మంచిగా కావాలి, మొత్తం వత్తి వేగాలంట ఒకటి లేకుండా. సగం గోలినాక ఉప్పు వేసుకుందాం. ఒక చెంచాడు చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే బాగా వేసుకుంటే ఇష్టం అవుతుంది. ఇది మంచి గోలాలి పక్కలు.
మిరపకాయలు మిరపకాయలు అయితే ఇట్లా గోలినాయి. ఇట్లా గోలాల మిరపకాయలు. అప్పుడు మనం పసుపు వేసుకుందాం. చెంచడంతా ఎక్కడ లేకుండా మంచిగా గోలినాయి. చెంచడు మీద కొంచెం పసుపు వేసిన. గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం అటుకులు, పేపర్ అటుకులు దీనిలో పోసుకొని మంచిగా కలపాలి. ఇవి మంచిగా కలపాలి. ఒకసారి ఇట్లా కింద మీద మంచిగా బొరిచ్చినాక ఈ బోల్పలాలు కూడా పోసుకోవాలి. ఇక బోల్పలాలు వేయించినాం కాబట్టి ఫస్ట్ పోయిలా మనం బోల్పలాలు కూడా పోసుకొని ఇప్పుడు మంచిగా పసుపు అన్నిటికంటే తట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక ఈ పసుపు అంతా ఉప్పు, పసుపు, నూనె, ఊరికే నూనె పోయద్దు. ఒక్కటేసారి పోసుకోవాలి నూనె. ఊరికే పోసినాం అనుకో పేపర్కు ఈ అటుకులకు అంతా పట్టుకొని అసలు బుక్క బుద్ధి కాదు అటుకులు. నిజంగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి ఈ అటుకులు. పొద్దున ఏం టిఫిన్ లేనప్పుడు మంచిగా పని చేస్తాయి. ఎప్పటికైనా చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఇవి మంచిగా కలుపుకుందాం. అటుకులు ఫ్రై అయినాయండి. మనము ఈ అటుకులు పోసినాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేపుకుంటే మనం ఈ అటుకులు అన్నీ మంచిగా కరకర అవుతాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది నూనె పోయకుండా వేపుతారు. వేపితే అది ఏంటంటే పిండి ఉంటుంది. అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోకరు, కానీ ఇట్లా వేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, గ్యాస్ బంద్ చేసిన. ఇప్పుడు మనం ఇందాక ఏం పెట్టుకున్నాం కదా ఇవి పల్లీలు ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటే ఏంటంటే మెత్తబడి అన్నట్టుగా. కారం పోసుకుంటాను. కొంచెం కారం ఇష్టం, పోసుకుంటూ లేకుండా లేదు, కానీ పోస్తాను నేనైతే. పుట్నాలు కూడా పోసుకోవచ్చు. మంచిగా కలుపుకున్నాం. మనం పొడి అటుకులు అయితే రెడీ అయినాయండి. ఎంతో టేస్ట్కరమైన అటుకులు రెడీ అయినాయి. ఎక్కడన్నా పిల్లలు అమ్మ నిడిచిపెట్టి వేరే జాబ్లో కొంట పోయిన వాళ్ళు మమ్మీ అటుకులు మర పోసింది నేను తినాలనిపిస్తుంది అన్నప్పుడు నా వీడియో చూసి చేసుకోండి. అమ్మాయిలు కూడా చేసుకోండి. కొత్త పెళ్ళైన అమ్మాయిలు కూడా ఎంత బాగున్నాయి అంటే నిజంగా సూపర్ టేస్ట్ ఉన్నాయి బిడ్డ, మంచిగా ఉన్నాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లలకే నేను చూపెడుతున్న వీడియో. నిజంగా బాగున్నాయి. ఇగో మిర్చి చూసిరా, ఇగో మంచిగా గోలింది. ఇగో ఇది మనకు పని కింద పడ్డ కానీ కారం కాదు. ఇగో ఇట్లా మాడాలి మిర్చి మంచిగా. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఎలా ఉన్నాయో చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి.